నమస్తే వనకం అందరికి. ఫస్ట్గా వచ్చేసి శ్రీశైలంలో నేను శిఖరం దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ మనకి ఎత్తులో నంది ఉంటుంది. నంది కొమ్ముల మిడిల్లో నుంచి మనం గోపురం చూస్తే మనకు పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్తారనమాట. అండ్ సెకండ్గా వచ్చేసి పాలధార అండ్ పంచదార దగ్గరికి వెళ్ళాను. నేను ఫ్రెండ్స్ అలా చెప్తున్నప్పుడు ఒక సైడ్ నుంచి పాలు ఇంకో సైడ్ నుంచి పంచదార వస్తే ఆ రెండు మిక్స్ చేసుకొని తాగితే తీయగా ఉంటుంది అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందనమాట వాటరే పాలధార పంచదార అంటారు. ఎందుకంటే ఆ వాటర్ అనేది చాలా తీయగా ఉంటుంది అనమాట. అందుకని అలా పేరు వచ్చింది దానికి. అండ్ చాలా ప్యూర్గా కూడా ఉండే. అండ్ థర్డ్గా వచ్చేసి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. శివయ్య అడుగుతారనమాట ఎవ్రీ డే గణపతిని ఎంతమంది భక్తులు వచ్చారని. సో ఆ ప్లేస్లో మనం గణపతి టెంపుల్కి వెళ్ళడం వల్ల ఇంతమంది అటెండ్ అయ్యారు శ్రీశైలంకి అని చెప్పి సాక్ష్యం చెప్తారనమాట గణపతి. అండ్ ఫైనల్గా శివయ్య ఇంకా బ్రహ్మరాంబికా దేవి దర్శనం అయితే సూపర్గా కంప్లీట్ చేసుకొని టెంపుల్ బయటికి వచ్చానో లేదో అలా వర్షం పడిందనమాట. నా కోసమే శివయ్య అలా వర్షాన్ని కురిపించాడు అనిపించింది ఆ ఫీల్. సుభద్ర స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఈసారి శ్రీశైలంకి వెళ్తే తప్పకుండా ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయండి. బాయ్ బాయ్.